స్తుతించే ఇంటిలో కనిపించే మూడో లక్షణం, స్తుతించే వారి జీవితాల్లో కనిపించే మూడో లక్షణం అని చూస్తున్నాం. ఏమని రాస్తున్నాం? అందరం కలిసి చదువుకుందాం. ఇవి పూర్వకాలపు సంగతులు. ఇంగ్లీష్ ప్లీజ్. ఇంగ్లీష్ వచనంలో దాని అర్థం చాలా బాగా రాస్తుంది. ఇక్కడ అంటే వీరు చేసే పనులలో ఒక మాట దేవుడు చాలా వినూత్నంగా రాస్తున్నాడు. దీస్ ఆర్ ఏన్షియంట్ థింగ్స్. అక్కడ బాగా గమనించండి. ఏన్షియంట్ థింగ్స్ అంటే వేరు, ఓల్డ్ థింగ్స్ అంటే వేరు. ఓల్డ్ అనేసరికి మనకు మీనింగ్ మారిపోతుంది. పాత అంటే ఇంకా మనకు అక్కడే రోత, పాతదా పాత గురించి ఏం మాట్లాడుతుంది. కానీ ఏన్షియంట్ అంటే పురాతనమైనది కూడా ఇంకా వాళ్ళు అక్కడ అన్వయించుకుంటూ, ఇంకా వాటిని ఉపయోగించుకుంటూ, ఇంకా ఆ వృత్తిని వారు ఏం చేస్తున్నారండి? కొనసాగిస్తూ ఉన్నారు. మీరు ఆలోచించండి, ఒక వస్తువు ఏన్షియంట్ థింగ్ ఇంకా వాడుతున్నామంటే దాని అర్థం ఏంటి? ఇండైరెక్ట్ మీనింగ్. ఒకటి ప్రెషస్, చాలా విలువైంది కాబట్టి వాడుతున్నామని. ఇంకోటి అది చాలా స్ట్రాంగ్ కాబట్టి ఇంకా అది పాడైపోలేదు, ఇంకా వాడుతున్నామని. మూడోది దానికి సంబంధించిన సమానమైంది ఇంకా రాలేదు కాబట్టి పాతది ఇంకా వాడుతున్నాం. ఇంకా ల్యాండ్లైన్ వాడుతున్నాడు అంటే అర్థం ఏంటి? అట్లా నవ్వుతున్నారు ఏంటండి? అడ్రస్ ప్రూఫ్ కొరక ఉండొచ్చు, అది కూడా కరెక్టే. ఒక ప్రాంతంలో సెల్ ఫోన్ నెట్వర్కింగ్ ఉన్న తర్వాత ఇంకా ల్యాండ్లైన్ వాడుతున్నాడు అనుకోండి, ఇంకా ప్రాంతంలో నెట్వర్క్ ఇంకా రాలేదు అని అర్థం. లేదా వచ్చినా సరే కొట్టలేనంత ఉండొచ్చు, అట్లయినా వాడుతుండాలి. సో దట్స్ వై ఒక వస్తువుని ఇంకా వాడుతున్నారు అంటే దానికి ఇంకా ప్రత్యామ్నాయవి అంటే ఆల్టర్నేటివ్స్ ఇంకా రాలేదు, వచ్చినా దీన్ని బీట్ చేయలేదు. అర్థమైనా ఒకసారి చేయొద్దండి, అంతే కదండి. ఒక ట్యాబ్లెట్ వాడుతున్నామంటే ఇంకా దాని లేటెస్ట్ రాలేదని అర్థం కదా. ఏంటండి, అప్పుడెప్పుడో 100 సంవత్సరాల క్రితం అదే ట్యాబ్లెట్ అంటే ఇప్పుడు అదే ట్యాబ్లెట్ అంటే ఆ ట్యాబ్లెట్కి రాలేదు కాబట్టి నువ్వు 100 తరాలైనా కానీ అదే వాడాలి అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఆలోచిస్తాం, పురాతనమైన వాటిని, ఆ ఏన్షియంట్ థింగ్స్ ఇంకా ఉన్నాయి, వాటిని ఇంకా వృత్తిలో వాడుతున్నారు, ఇంకా దానిని యొక్క ప్రశస్తతను కాపాడుతున్నారు అంటే అర్థం ఏంటంటే, ప్రాముఖ్యంగా స్థూలంగా 3 ప్రాముఖ్యమైన సత్యాలు మనం చూడబోతున్నాం. నిజంగా దేవుని ఆరాధికుల జీవితాల్లో ఈ 3 సత్యాలు కనపడాలి. వెన్ సంథింగ్ స్టాండ్స్ ద టెస్ట్ ఆఫ్ టైం, కాలపు ప్రభావాన్ని తట్టుకొని ఏదన్నా నిలబడితే దానికి 3 లక్షణాలు కనిపిస్తాయి. నెంబర్ 1, ఇట్ టాక్స్ అబౌట్ స్టెబిలిటీ. స్థిరత్వం అంటే ఒక కాలపు ప్రభావాలు ఎన్ని మారిపోయినా సరే అది అలాగే తట్టుకొని నిలబడిందంటే దాని అర్థం ఏంటంటే అది ఏమంటండి? స్థిరమైంది, స్టేబుల్. రెండవది, ఇప్పుడు ఒకటి ఏదైనా స్థిరంగా ఉందంటే స్టేబుల్గా ఉన్నదంటే అందుకొరకే మీరు బైబిల్లో గమనించండి, మనము హ్యాండిల్ చేసే పుస్తకము వాస్తవంగా మోస్ట్ ఓల్డెస్ట్ పుస్తకం. అవునా? ఒప్పుకుంటారా లేదా అండి? గ్రాండ్ ఓల్డ్ బుక్ అని పాట కూడా పాడతాం. పాత పుస్తకమే, కానీ ఇంకా ఈ పుస్తకానికి రీప్లేస్మెంట్ రాలేదు, రాబోదు. అది ఈ పుస్తకానికి ఇంకా రీప్లేస్మెంట్ రాలేదు, రాబోదు. అందుకో ఒక సామెత ఉంటుంది, ఓల్డ్ ఈజ్ న్యూ ఈజ్ ప్లాటినం అన్నాడు ఒక ఆయన. మా గోల్డ్ వద్దు బ్రదర్, న్యూనే కావాలా, ప్లాటినం అని. సరే, ఏదేమైనప్పటికీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ నిజమే. పుస్తకము బైబిల్ పురాతన కాలం, జగత్తు పునాది వేయబడక మునుపే ఆది యందు అంటే వాక్యం ఎప్పటి నుంచి ఉంది? ఆది ఎప్పటి నుంచి ఉంది? ఆది ఎప్పటి నుంచి ఉందంటే కాలం ఆరంభించే ముందు నుంచి ఉంది. అంటే కాలచక్రాన్ని యొక్క ప్రభావానికి ఈ పుస్తకం నలిగిపోయిందా? నలిగిపోలేదు. ఆరాధికులు దేన్ని హ్యాండిల్ చేస్తారండి? ఏన్షియంట్ స్క్రిప్చర్స్. ఆరాధికులు పురాతనమైన వాటిని హ్యాండిల్ చేస్తారు, కానీ ఇది ఎంత పాతదైనా సరే రేపటి హెడ్లైన్స్ డిసైడ్ చేస్తుంది. మళ్ళీ ఒకసారి చెప్తా ఈ మాట, ఎంత పాత పుస్తకమైనా సరే రేపటి హెడ్లైన్స్ని డిసైడ్ చేసే పుస్తకం. అంటే ఎంత పాతదైనా సరే ఎప్పటికీ పాతది కాదు. అర్థమేలా చేతండి, అది మనం ఆరాధించే దేవుని గ్రంథం కదా. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని వాక్యమే. మనం హ్యాండిల్ చేసేది, ఒక ఆరాధికుడు హ్యాండిల్ చేసేది, ఒక స్తుతించే వ్యక్తి హ్యాండిల్ చేసేది, ఒక
షెలాహ్యుడు హ్యాండిల్ చేసేది, యూదాగోత్రపు వంశములో పుట్టినోడు హ్యాండిల్ చేసేది ఏంటంటే పురాతనమైన పుస్తకం అన్నంత మాత్రాన అది పనికిరాందని కాదు, రేపటి హెడ్లైన్స్ని కూడా డిసైడ్ చేస్తుంది. నెక్స్ట్ ఏం జరగబోతుందో డిసైడ్ చేస్తుంది. వందల సంవత్సరాలు, అందుకొరకే భూమి ఆకాశము గతించిపోయిన దేవుని మాట నుంచి ఒక పొల్లైనా సరే, ఒక సున్నా అయినా సరే చెక్కు చెదరని అటువంటి స్థిరమైనదే ఈ వాక్యం. ఆ వాక్యం ఆధారితంగానే దేవుని ఏం చేస్తాం? ఆరాధిస్తాం. బైబుల్ టాక్స్ అబౌట్ స్టెబిలిటీ అండ్ ఏన్షియంట్ థింగ్స్ యాజ్ బైబుల్ నెవర్ గెట్స్ అవుట్డేటెడ్. ఆరాధికులు ఆధారపడిన ఈ యొక్క బైబిల్ గ్రంథము ఎంత పురాతనమైంది అయినప్పుడు, జగత్తు పునాది వేయబడం ఉన్నప్పటికీ ఇది రేపు ఫ్రంట్ పేజ్ హెడ్లైన్స్ కూడా చెప్తుంది. కోవిడ్ రాకముందే 6 నెలల క్రితమే దేవుడు ఒక మాట మాట్లాడుతూ వచ్చాడు నాతో పాటు. మాట్లాడినప్పుడు నాతో పాటు ఉన్న వారికి నేను చెప్పాను 6 మంత్స్లో ఇది జరుగుతుందంట. అప్పుడు చాలా కామెడీగా అనిపించింది మాకంతా, ఎందుకంటే నేను కూడా నమ్మలేదు ఆ మాటని. 6 మంత్స్లో చెప్పినట్లే మొత్తం ఆ పట్టణం యొక్క వైభవం అంతా ఏమైందంటే కుప్పగూలిపోయింది. ఇట్ డిసైడ్స్ ఫ్రంట్ పేజ్ హెడ్లైన్స్ ఆఫ్ ఫ్యూచర్. అది మనం ఆరాధించే దేవుని యొక్క వాక్యం. మొదటిగా ఒక పురాతనమైంది అంటే పూర్వకాలపు సంగతులు అంటే మొదటిగా ఇట్ స్టూడ్ ద టెస్ట్ ఆఫ్ టైమ్ అండ్ దేర్ ఫోర్ నెంబర్ 1 స్టెబిలిటీ. రెండవది ఏంటంటే ఒకటి వస్తువు కన్సిస్టెంట్గా అదే మెయింటైన్ అవుతే మార్కెట్ టర్మినాలజీ ప్రకారం అది ఏమవుతుంది తెలుసా అండి? బ్రాండ్ అవుతుంది. ఎంతమందికి బ్రాండ్ అంటే అర్థమైంది? బ్రాండ్ అంటే అర్థం కాకపోతే హైదరాబాద్ వదిలేసి వెళ్ళిపోవాలి. ఎందుకంటే హైదరాబాద్లో లేస్తే కూర్చుంటే ప్రతి నోరులో మోగే పదం ఏంటండి? బ్రాండ్. బ్రాండ్ బ్రాండ్ బ్రాండ్. అది ఏంటంటే బ్రాండ్ అని ప్రతి వాడికి చదువు ఉండని, చదువు లేకపోని ఎల్కేజీ పిల్లోడు కూడా బ్రాండ్ కావాలంటాడు. నిజమండి, ఐఎమ్ టాకింగ్ ట్రూత్. వాళ్ళకి బ్రాండ్లు మనకంటే బాగా తెలుసు. వాళ్ళు అడుగుతుంది బ్రాండెడ్ లేదు ఏంటని. దే ఆర్ వెరీ సీరియస్ అబౌట్ బ్రాండ్స్. ప్రస్తుతం అంటే ఒక వస్తువుకి బ్రాండ్ వాల్యూ ఎట్లా వచ్చిందండి? ఒక వస్తువుకు బ్రాండ్ వాల్యూ ఎలా వస్తుంది తెలుసా అండి? కన్సిస్టెన్సీ బట్టి వస్తుంది. కన్సిస్టెన్సీ బట్టి వస్తుంది. అంటే దాన్ని నువ్వు నమ్ముకోవచ్చు. ఇప్పుడు ఆక్వాఫినా బ్రాండ్ ఎట్లయింది? గత కొన్ని 20-30 సంవత్సరాలుగా ఈ నీళ్ళు తాగిన వాడికి ఎవరికి వామిటింగ్స్ రాలేదు, ఫుడ్ పాయిజనింగ్ జరగలేదు. రేపు ఒక్క రోజు కానీ ఇది ఫుడ్ పాయిజన్ జరిగింది అనుకోండి తాగితే, మరుసటి రోజు ఈ బ్రాండ్ కుప్పగూలుతుంది. ఒక బ్రాండ్ మెయింటైన్ అవ్వాలి అంటే దానికి ఏముండాలంట? కన్సిస్టెన్సీ, స్థిరత్వం ఉండాలి. ఆ స్థిరత్వం ఉన్నప్పుడు అట్టి వ్యక్తులకు దేవుడు ఏం చేస్తాడు తెలుసా అండి? దేవుడే వారికి సీల్ వేస్తాడు. అందుకొరకు మీరు ఎప్పుడైనా బ్రాండ్ చూస్తే దానికి ఏముంటుందండి? సింబల్ ఉంటుంది. కొరికేసిన యాపిల్, తర్వాత ఇరిగిపోయిన లైన్స్, టిక్ మార్క్ని ఉల్టా. మీకు అర్థమైంది వచ్చి ఏది చెప్తున్నాను నేను, పేర్లు ఎత్తదలుచుకోలేదు. బట్ దే ఆర్ ఆల్ బ్రాండ్స్. దానికి ఏదో ఒక ఇప్పుడు సిగ్నేచర్ ఉండాలి, ఒక సైన్ ఉండాలి, ఒక సీల్ ఉండాలి. ఇప్పుడు మనకు లైఫ్ టైం కూడా బ్రాండ్ ఉంది, లోగో పడుతుంది మనది కూడా ఏమని పడేసరికి అలా సిల్వలు మధ్యలో లైఫ్ టెంపుల్ ఎక్స్పీరియన్స్ ద అబర్డెన్స్ ఆఫ్. సో బ్రాండ్ రావాలంటే ఒక సీల్ ఇమేజ్ అనేది ఉండాలి కదా. హగ్గై గ్రంథము 2వ అధ్యాయము. ఇప్పుడు దేవుడు ఎవరిని బ్రాండ్గా ఎంపిక చేసుకుంటాడు? నిజంగా పురాతన వస్తువులు అంటే అంత అవలీలుగా తీసిపారడానికి వీలు లేదు. హగ్గై 2:23, 2:23 క్విక్లీ. హగ్గై 2:23 త్వర చదువుకుందాం. ఇప్పుడు దేవుడు అక్కడ చాలామంది సేవకులు ఉంటే ఒక సేవకునితో మాట్లాడుతూ ఉన్నాడు. షియాల్తీయేలు కుమారుడు, తన పేరు జెరుబ్బాబెల్. ఆయనతో అంటాడు, నా సేవకుడును, చదవండి, షేల్తీయేలు కుమారుడును జెరుబ్బాబెలు. ఇప్పుడు బాగా వినండి, ఇక్కడ ప్రభు అంటాడు, ఇంతమందిలో నుంచి నేను ఏర్పరచుకుని ఉన్నాను గనుక ఒక దినం రాబోతుందంట. ఆ దినమున ఈ వ్యక్తి అన్ని దినాలు కన్సిస్టెంట్గా దేవుని ఏర్పాటు పిలుపుకు తగ్గట్టు స్థిరంగా ఉన్నాడు కనుక ఆ దినం రాబోతుంది. ఆ దినం ఏం చేస్తారంట? దేవుడు తీసుకొని ముద్రంగరంగా చేస్తారంట. సిగ్నెట్గా ముద్రంగరంగా చేస్తారంట. కొంతమందికి వాగ్దానం వచ్చిండొచ్చు, ముద్ర ఉంగరముగా నిన్ను నియమించదును అనేసరికి దాని అర్థం ఏంటంటే చెప్తాను, 2 నిమిషాలు చెప్పాలని ఆశపడతాను. ముద్ర ఉంగరంగా దేవుడు చేయాలి అంటే దానికి 2 విషయాలు ఉంటాయి. మొదటిగా ఆ వ్యక్తిని దేవుడు ఏర్పరచుకుని ఉండాలి. ఏర్పరచుకున్న దేవుడు ఆ వ్యక్తిని చాలా కాలముగా ఏం చేస్తారండి? పరీక్ష గుండా తీసుకెళ్తాడు. హీ టెస్ట్ హిమ్ ఓవర్ అ వెరీ లాంగ్ ప్రొలాంగ్డ్ పీరియడ్. అంతకాలంగా ఒకటే ప్రాంతంలో పరీక్షించినప్పుడు ఆ వ్యక్తి అందులో చెక్కు చెదరకున్నప్పుడు అప్పుడు దేవుడు ఏం చేస్తారంట? ముద్ర, సీల్ చేస్తాడు. సీల్ చేసరికి ఆ వ్యక్తి ఏమవుతుంటే బ్రాండ్ అవుతాడు.
ఎంత ఆసక్తికరమైన పేరు అంటే జెరుబ్బాబెల్ అంటే, అంతవరకు నోబడి. జెరుబ్బాబెల్ అంటే పక్కింటోని కూడా తెలియదు అంతవరకు. బ్రాండ్ అయిన తర్వాత తరతరాలు దేవాలయం, సొలొమోను దేవాలయం కట్టించినట్లుగా జెరుబ్బాబెల్ కూడా ఏం చేశాడు? దేవాలయంని కట్టించాడు. సొలొమోను దేవాలయం ఎంత ఫేమస్సో జెరుబ్బాబెల్ దేవాలయం కూడా అంతే ఫేమస్. ఎక్కడ జెరుబ్బాబెలు, ఎక్కడ హైదరాబాదు, ఎక్కడ లైఫ్ టెంపుల్. ఈరోజు మనం ఏం చేస్తున్నామండి? జెరుబ్బాబెల్ గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంటే ఒక 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 ఆత్మీయ పరిస్థితిలో ఒక దాని పట్ల స్థిరత్వం ఉన్న వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకున్న దానికి ముద్రగా ఏం చేస్తా అంటే సీల్ చేస్తాడు. ఎగ్జాంపుల్ చెప్తా. దావీదు అంటే దేవుని మందిరం అంటే దావీదు. ఎంతమంది ఒప్పుకుంటారు? దేవుని మందిరం గురించి పిచ్చి 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 పెంచుకున్న వ్యక్తి పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా నోరు తెరిస్తే దేవుని మందిరం అని దేవుని సన్నిధి గురించి తప్పించిన వ్యక్తి బైబిల్లో ఎవరు ఉన్నారంటే ఎవరండి? గొర్రెల కాపరిగా ఉంటే దేవుని మందిరం అంటాడు, అరణ్యంలో పరిగెడితే దేవుని మందిరం అంటాడు, రాజు కరుణిస్తాడా లేదా అంటే దేవుని మందసం అంటాడు, భార్యని ఎగతాళి చేస్తున్నారా బాబు, ఉన్న సిగ్గు కూడా పోతుంది అంటే కూడా ఏమంటాడు? దేవుని మందసం అంటాడు. తీసుకొచ్చి నిన్ను రాజుగా అభిషేకించానంటే ఒకరోజు సీరియస్గా వచ్చి అంటాడు, నేను దేవుని మందిరం మర్చిపోతే నా నాలుక అంగిట తాకునుగాక, నా కుడి చేయి తన నేర్పును. అరే మందిరం నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. హౌ ఏమియబుల్ ఆర్ దై కోర్ట్స్, ఒక్క దినం గడుపుట 1000 దినం కంటే శ్రేష్టము. అయ్యా ఇంకా చెప్పుమంటే ఆయన పెన్ను పట్టుకుంటే దేవుని మందిరం అంటాడు, ప్రార్థన అంటే దేవుని మందిరం అంటాడు, పాట అంటే మనం అడగాలి, బ్రదర్ దేవుని మందిరం తప్ప ఇంకేం లేదా నీకని. ఒకటే మాట అంటాడు, మీకు అంత ఇరిటేషన్గా ఉందా? నేను పోయేసి దేవుని మందిరంలో ఏం చేస్తా, ఒక్క దినం గడుపుట, తలుపు దగ్గర వాచ్మెన్ లాగా ఉండిపోతా. ఆస్క్ అంటాడు, యెహోవా యొద్ద ఒక్క వారం అడిగాను. అదేంటంటే, అయ్యా నీ మందిర ప్రసన్నతను చూస్తూ బ్రతికేస్తాను. అంత మందిరం అంటే ఎప్పుడు మన భాషలో దావీదుని ఎప్పుడు టెస్ట్ చేసినా ఆయన హృదయంలో నింపుకుందంత దేని మీద అంటే దేవుని మందిరం మీదనే, దేవుని ఇంటి మీదనే. ఇప్పుడు దేవుడు బ్రాండ్ చేశాడు. చాలామంది ఈరోజు ఇంట్లో ప్రపంచంలో గొడవలు దేని కొరకు అంటే ఇంటి పేరు కొరకే కదండి. మనకు డిస్కషన్ అవుతూ ఉంది, పెళ్ళి చూపుల్లో మాట్లాడుకుంటున్నారు. దాంట్లో వాళ్ళు అమ్మాయి వైపు వాళ్ళు చెప్పిన కండిషన్ ఏంటంటే ఇంటి పేరు మార్చొద్దు అని, అట్లయితేనే చేసుకుంటామని. దానికి వీళ్ళు ఏం చేశారు, ఇంటి వాళ్ళు లేదండి వస్తే ఖచ్చితంగా మా ఇంటి పేరే పెట్టుకోవాల్సిందే అంటే, ఆ అమ్మాయి పాపం గవర్నమెంట్ జాబ్ చేస్తాం. అమ్మాయి లాస్ట్కి అంతా ఓకే అయిపోయింది, దేవుని చిత్తం అన్నారు, ఇంటి పేరు మార్చుకోరు అన్న కారణాన్ని బట్టి ఏం చేశారండి, క్యాన్సిల్ చేసుకున్నాం. అంత గుసగుసలు వద్దులేండి. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, రాద్ధాంతం అంతా దేని చుట్టూ తిరిగింది, ఇంటి పేరు చుట్టూ తిరిగింది. అదే పెద్ద ఇంటి పేరు కూడా ఏం కాదు, మళ్ళీ వదిలించుకునే అంతనో లేకపోతే వీళ్ళు మార్చుకునేంత వీళ్ళది కాదు, వాళ్ళు మార్చుకోమన్నంత వాళ్ళది కాదు. సో పెద్ద ఏమి రెండు ఏం కాదు, రాయి రుద్దుకుంటే ఏమొస్తుంది, బూడిద వస్తుంది, అది టైపు. అయితే కానీ మాత్రం చాలా కష్టపడ్డారు అనమాట, ఎవరిది వాళ్ళది పెద్దది అన్నట్టు ఫీల్ అయ్యారు. సరే పక్కన పెట్టండి. దావీదు జీవితానికి వస్తే ఇంటి పేరు అని దావీదు ఎప్పుడు కూడా పరితపించలే. దావీదు మనసంతా దేవుని ఇల్లు. ఈ దేవుడు చూశాడు, ఒక్కసారి డేవిడ్ని బ్రాండ్గా చేశాడు. యేసు ప్రభు ఎవరింటి పేరు అంటే, దావీదు ఇంటి గృహములో నుండి దావీదు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు. యేసయ్య అని ఇంటి పేరు ఏంటంటే, యేసయ్య అంటాడు, నాకు ఏ బ్రాండ్ కనపడట్లే, ఒకటే బ్రాండ్ కనిపిస్తుంది నాకు, ఆ బ్రాండే డేవిడ్. హైలైట్ కదండి, డేవిడ్ బికేమ్ ఏ బ్రాండ్. ఎంత అర్థమైన వాళ్ళు చేయొద్దండి. చాలామంది పుడతారు, సస్తారు, కొందరే బ్రాండ్ అవుతారు. దావీదు అంటాడు, నా బ్రాండ్ దేవుని మంత్రం, దేవునిల్లు. దేవుడు అన్నాడు, నా ఇంటిని పిచ్చిగా ప్రేమించిన దావీదే, ఆయన ఇల్లే నా ఇంటి పేరు.